హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం పూజ సామాన్ తీసుకొచ్చుకున్నానండి. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని బజార్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చుకోవడం అనమాట. ఎప్పుడైనా మా ఆయనని ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. తను ఊరెళ్ళాడు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. కానీ చాలా టెన్షన్ అనిపించిందండి. దేవుడికి సంబంధించిన సామాన్ అంతా కొనుక్కొచ్చుకున్నాను. లిస్టు రాసుకెళ్ళిందేమో కొంత, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అనిపించేసి ప్రతి ఒక్క సామాన్ తీసుకున్నాను అనమాట. అమ్మవారి కోసమును కలశం కోసం అని చెప్పేసి పూలదండ తీసుకున్నానండి. అలాగే విడి పూలు కూడా తీసుకున్నాను. ఒకటి అమ్మవారి బుక్ తీసుకున్నాను. ఇదివరకు బుక్ ఉండే, కాకపోతే నేను మంగళవారం రోజు రాహుకేతు పూజ చేశాను కదా, అప్పుడు ఆయిల్ పడి బుక్ కొంచెం పదాలు ఏర్పడకుండా అయిపోయినాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కొత్త బుక్ కొనుక్కొచ్చుకున్నాను. అలాగే ఇది ప్యాకెట్ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన గాజులు, బొట్టు, పసుపు, కుంకుమ, మెరుపు, కమ్మలు, నల్ల పూసలు అన్నీ ఉంటాయన్నమాట. అమ్మవారి కోసమును కలశం కోసం అని చెప్పేసి 2 వస్త్రాలు తీసుకున్నానండి. అలాగే వత్తులు, ఒకటి అత్తర్ సీసా తీసుకున్నాను. అలాగే ధనలక్ష్మి గవ్వలని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసానన్నమాట. అవి దేవుని గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అనేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను. వ్రతం కోసం అని చెప్పేసి నూనె, ధూపం, కర్పూరం, వత్తులు అన్నీ మళ్ళీ సపరేట్ తీసుకున్నానండి. చిన్న చిన్న సామానే అనిపించింది, కానీ తీసుకుంటున్నైతే చాలా ఎక్కువనే అయింది. అలాగే వాయనం కోసం వచ్చేసి సోని వక్కపొడి, పసుపు, కుంకుమ, అరటి పళ్ళు తీసుకున్నానండి. అమ్మవారి పూజలు పెట్టడానికి పళ్ళు వచ్చేసి నిమ్మకాయలు, యాపిల్స్, ఆరెంజ్లు తీసుకున్నాను అన్నమాట. అలాగే ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి కదంబ పుష్పం అంటారన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులు మా చిన్నాడి బిడ్డ తీసుకొచ్చి ఇచ్చిందండి. నేను మా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు అక్కడ అమ్మవారి టెంపుల్లో ఈ కదంబ పుష్పం చెట్టు ఉంటుందండి. అంతకుముందు నేను పూజ చేసినప్పుడు అక్కడే తీసుకొచ్చుకున్నాను, కానీ ఈసారి అయితే చిన్న చిన్న మొగ్గల్లాగానే ఉన్నాయన్నమాట. పూలు పూర్తిగా పూయలేదు. అందుకోసం అని చెప్పేసి మా ఆడబిడ్డతో చెప్తే తను తీసుకొచ్చేదన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందని చెప్పేసి తీసుకొచ్చింది. ఈ పూలు అయితే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి అవి కావాలనేసి వాటి కోసం వెతికాను. వాయనం కోసం వచ్చేసి బ్లౌజ్ పీసులు గిన్నె తీసుకొచ్చానన్నమాట. ముందు రోజే నైట్ సర్ది పెట్టేసుకున్నానండి. పూలకు సంబంధించినవన్నీ ఒక బేషన్లో, మా ఫ్రూట్స్ అన్నీ వాయనం సంబంధించినవి ఒక బేషన్లో, అలాగే పూలని ఒక బేషన్లో సర్ది పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ మార్నింగ్ ఎగరం సర్దుకోవడం అవుతుంది, పూజ టైంకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ నైటే అన్ని సర్ది ఎక్కడెక్కడ సర్దుకున్నాను, మొత్తం సర్దేసి పెట్టుకున్నాను. వాయనంలో ఇవ్వనికి అని చెప్పేసి బ్యాంగిల్స్ తీసుకొచ్చాను అనమాట. అమ్మవారు అనగానే ఎవరికైనా రెడ్, ఎల్లో, గ్రీన్ ఇవే గుర్తుకొస్తాయి కదా దాదాపు. అయితే నేనైతే వాయనంలో ఇవ్వనికి రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అమ్మవారికి వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను అనమాట. ఎవరికి ఏ సైజు అనేది మనకు ఎవరికి కరెక్ట్ తెలియదు కాబట్టి అందరికోసం అని చెప్పేసి నేనైతే 2-6 తీసుకొచ్చేసాను. అమ్మవారికి నేను గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను. అందులోకి మ్యాచింగ్ అని చెప్పేసి నేను గ్రీన్ కలర్ గాజులు తీసుకొచ్చానండి. మనం వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని మనం కొలువు పెట్టుకునే దగ్గర బియ్య పిండితో ముగ్గేసుకోవాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను బియ్య పిండి పట్టించుకొచ్చుకున్నానండి. వాయనంలోకి అని చెప్పేసి 2 కట్టల తమలపాకులు తీసుకొచ్చుకున్నాను. ఇదిగోండి ఫైనల్లీ ఇట్లా మొత్తానికైతే సామాన్లన్నీ ఇలా సర్దేసి పెట్టుకున్నానన్నమాట. నేను ఒక్కదానికైతే అసలు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అనేది కూడా కొంచెం అటు ఇటు టెన్షన్గా ఏం చేయలేదన్నమాట. ఇది వచ్చేసి పీట నేను అమ్మవారికి పూజ కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇందులో అమ్మవారి ఫోటో కలశం పెట్టుకోనికైతే బాగుంటుంది అనేసి అనిపించింది. మా లైన్లోకి వచ్చి ఉండే అందుకు చూడంగానే బాగా అనిపించింది, తీసుకుంటే బాగుండు అనేసి తీసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నేను 250 పెట్టి తీసుకున్నాను అనమాట. మా లైన్లో ప్రతి ఒక్కరం తీసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.